హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. ఈరోజు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారాన్ని అయితే మీకు అందించడం జరుగుతుంది. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని అలాగే ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని మీకు అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. ఇక ఈరోజు వచ్చిన ఫస్ట్ అప్డేట్ గురించి చూసుకున్నట్లయితే గ్రూప్ 1 పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం తెలుగు అకాడమీ వారు అయితే సైన్స్ అండ్ టెక్నాలజీ పుస్తకాన్ని అయితే అందుబాటులోకి తేవడం జరిగింది. తెలుగు మాధ్యమంలో చదువుకునే విద్యార్థులు ఈ అంశాలను సులువుగా అర్థం చేసుకునేందుకు వీలుగా ఈ పుస్తకాన్ని తెలుగు అకాడమీ రూపొందించినట్లు చెప్పడం జరిగింది. ఈ పుస్తకాన్ని ఆదే సత్యనారాయణ, మేదల మల్లేష్, పిడిగం సైదయ్య రచించారు. శనివారం ఈ పుస్తకంతో పాటు మరికొన్ని పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను తెలుగు అకాడమీ సంచాలకులు కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీ దేవసేన తన కార్యాలయంలో ఆవిష్కరించడం జరిగింది. తెలుగు అకాడమీ వారు సైన్స్ అండ్ టెక్నాలజీ పుస్తకాన్ని తెలుగు మీడియంలో ముద్రించడం జరిగింది. దీనికి సంబంధించిన వార్తనైతే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ప్యారిస్ ఒలింపిక్స్కు తెలంగాణ బృందం అంటూ మరొక వార్తనైతే ఇవ్వడం జరిగింది. ప్యారిస్లో జరుగుతున్నటువంటి ఒలింపిక్స్ క్రీడలను చూసేందుకు తెలంగాణ ప్రభుత్వం తరపున అధికారిక బృందం శనివారం హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్ళింది. ఈ బృందంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఢిల్లీలో సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఒలింపిక్స్ సభ్యులు వేణుగోపాలాచారి, సాట్స్ చైర్మన్ శివసేన రెడ్డితో పాటు టూరిజం ఎండీలు, ఇతర అధికారులు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన వార్త. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ప్రముఖ నృత్యకారిణి యామిని కృష్ణమూర్తి శనివారం మరణించడం జరిగింది. వృద్ధాప్య సంబంధ సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. ప్రముఖ కూచిపూడి భరతనాట్య కళాకారిణి యామిని కృష్ణమూర్తి వృద్ధాప్య సంబంధ సమస్యలతో దాదాపు 7 నెలలుగా ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడవడం జరిగింది. ఈమె ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లికి చెందిన ఆమె. వీరి చిన్న వయసులోనే కుటుంబం తమిళనాడుకు వలస వెళ్ళడం జరిగింది. తండ్రి ప్రోత్సాహంతో 5 ఏళ్ల వయసులోనే చెన్నైలోని రుక్మిణీదేవి అరండేల్ కళాక్షేత్రంలో భరతనాట్యం శిక్షణ తీసుకోవడం ప్రారంభించింది. 1956లోనే తొలి ప్రదర్శన ఇవ్వడం జరిగింది ఈమె. దీనికి సంబంధించిన వార్త. అయితే ఈమె పలు అవార్డులను కూడా సొంతం చేసుకుంది. యామిని కృష్ణమూర్తికి అనేక అవార్డులు వరించాయి. కళారంగానికి ఆమె చేసిన సేవలకు గాను 1968లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. భరతనాట్యంలో 1977లో సంగీత నాటక అకాడమీ అవార్డులు దక్కాయి. తర్వాత పద్మభూషణ్ 2001, పద్మవిభూషణ్ 2016 పురస్కారాలు అందుకున్నారు. 1990లో ఆమె ఢిల్లీలోని యామిని స్కూల్ ఆఫ్ డ్యాన్స్ను ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించిన వార్తనైతే ఇవ్వడం జరిగింది. యామిని కృష్ణమూర్తి కూచిపూడి భరతనాట్య కళాకారిణి. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో దడ పుట్టిస్తున్న డెంగ్యూ. నీరుడి కంటే 50% అధికంగా కేసులు నమోదు. నిత్యం ఏదో ఒక చోట మరణాలు సంభవిస్తున్నాయంటూ డెంగ్యూ వ్యాధికి సంబంధించిన అప్డేట్స్ అయితే రావడం జరిగింది. తప్పనిసరిగా జాగ్రత్తలు అయితే పాటించాలి. వర్షాకాలం జాగ్రత్తలు తీసుకుంటే సీజనల్ ఫీవర్స్ దరిచేరకుండా చూడొచ్చు. రాష్ట్రంలో రోజు రోజుకు డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. డెంగ్యూకు సంబంధించిన మరణాలు కూడా పెరగడం చూస్తున్నాం. డెంగ్యూతో గర్భిణీ మృతి అంటూ మరొక వార్తనైతే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని డాక్టర్లు అయితే హెచ్చరిస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే దోస్త్ స్పెషల్ ఫేజ్ అడ్మిషన్ గడువు పెంపు అంటూ మరొక వార్తనైతే ఇవ్వడం జరిగింది. దోస్త్ స్పెషల్ ఫేజ్ అడ్మిషన్ గడువును పొడిగించినట్లు హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి ఒక ప్రకటనలో తెలిపారు. స్పెషల్ షెడ్యూల్ అడ్మిషన్ల గడువు 2వ తేదీతోనే ముగిసిందని, కానీ ఈ విద్యార్థుల విజ్ఞప్తి మేరకు ఈ నెల 5వ తేదీ వరకు అవకాశం కల్పించామని చెప్పారు. కాగా వెబ్ ఆప్షన్లను కూడా 5వ తేదీ వరకే అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ నెల 7న స్పెషల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ చేపట్టనున్నారు. సీట్ పొందిన విద్యార్థులు 8, 9 తేదీల్లో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆయా తేదీల్లో కాలేజీలకు విద్యార్థులు స్వయంగా వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని సూచించడం జరిగింది. దీనికి సంబంధించిన వార్తనైతే ఇవ్వడం జరిగింది దోస్తుకు సంబంధించి. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే
ఒకే ఒలింపిక్స్ ఎడిషన్లో 2 పతకాలు గెలిచిన తొలి భారతీయ మహిళా అథ్లెట్గా మను భాకర్ చరిత్ర సృష్టించడం జరిగింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో కాంస్య పతకంతో పాటు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సరబ్జోత్ సింగ్తో కలిసి మరో కాంస్య పతకం సాధించడం జరిగింది మను భాకర్. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఫ్రాన్సెస్ జాతీయ చిహ్నంలోని ఎరుపు, తెలుపు, నీలం రంగులతో దీన్ని రూపొందించడం జరిగింది. ప్యారిస్ ఒలింపిక్స్ మాస్కట్ ఫ్రీసెస్ అనే టోపీలను ఎంచుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన వార్త. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కేరళ రాష్ట్రం వయనాడ్ జిల్లాలో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 358కి పెరిగింది. 100 మందికి పైగా గాయపడ్డారు. వందల సంఖ్యలో ఇండ్లు ధ్వంసమయ్యాయి. కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, సైన్యం, నౌకాదళానికి చెందిన బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. దీనికి సంబంధించిన వార్తనైతే ఇవ్వడం జరిగింది. ఇది ఈరోజు వచ్చిన ముఖ్యమైన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్ పొందడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.